హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీ మూవీస్ గురించి మనం చెప్పనక్కర్లేదు. లేటెస్ట్గా రానా నాయుడు మూవీ రిలీజ్ అయింది. సో నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. సో రానా నాయుడు ఈ వెబ్ సిరీస్ గురించి ఓటీటీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో వెంకటేష్ రానా కీలక పాత్ర నటించిన ఈ సిరీస్ ఒకవైపు వినోదాన్ని పంచుతూనే మరొకవైపు బోల్డ్ కంటెంట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటుంది. దాని కొనసాగింపుగా సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతుంది. సో దాని కథ ఏంటి, దాని థ్రిల్ ఏంటని చూద్దాము. సో ఈ మధ్య బోల్డ్ కంటెంట్తో మూవీస్ ఎక్కువైపోయినాయి. చాలా ఏ మూవీస్ చూసినా బోల్డ్ కంటెంట్ పెట్టడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సో ఆ కోవలోనే రానా నాయుడు కూడా ఉన్నది. కామెడీ అండ్ హర్రర్ అండ్ బోల్డ్ కంటెంట్ తోటి వచ్చింది ఈ మూవీ. సో మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. నేను రివ్యూ మీకు జెన్యూన్గా చెప్తాను. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అండ్ కథలోకి వెళ్దాం. సో సెలబ్రిటీలకు ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గం చూపడంలో పాటు అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగే వ్యక్తి రానా నాయుడు. శక్తియుక్తులు కలిగి అతడిని తమ చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు పలువురు ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగానే రానా కొడుకు అవినాయుడు కిడ్నాప్ చేస్తారు. దానికి కనిపెట్టడానికి వీరాజు ఓబెరాయి రానాకు సాయం చేస్తాడు. ప్రతిగా తన దగ్గర మాత్రమే పనిచేయాలని షరతు విధిస్తాడు. తన కొడుకుని కిడ్నాప్ చేసిన వారిని రానా నాయుడు చంపేస్తాడు. వాళ్ళలో రావుస్ మిర్జా సోదరుడు కూడా ఉంటాడు. తన సోదరుడు చావుకు కారణమైన రానాపై పగ తీర్చుకోవడంతో పాటు రాజకీయంగానూ ఎదగాలని రావుపూస్ నిర్ణయించుకుంటాడు. వారి జైల్లో ఉన్న రావుపూస్ ఎలా బయటకు వచ్చాడు, రానా కుటుంబమే లక్ష్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఈ విషయంపై తెలిసిన నాగనాయుడు ఏం చేశాడు, రానాకు క్లయింట్ అయిన వీరాజు ఓబెరాయు చేసిన కుట్ర ఏంటి, చివరకు రానా బాగా నాయుడు ఇద్దరు కలిసి తన కుటుంబాన్ని ఎలా కాపాడుతున్నారనే పోరాటంలో ఎవరికి కోల్పోయాడు అనేది మెయిన్ అన్నది సిరీసు. సో ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పింది ఓన్లీ కథ. 2 కుటుంబాలకు సంబంధించిన కథని తీసుకొని ఒక బోల్డ్ కంటెంట్ తోటి చూపించిన రానా నాయుడు మూవీ ఇది. 2 కుటుంబాలలో జరిగిన కొన్ని సంఘటనలు యథార్థ ఘటనల ఆధారంగా తీసుకొని చేసిన మూవీయే ఈ రానా నాయుడు. సో ఈ కథ చూస్తుంటే అర్థమైందంటే ఒకరిమే ఒకరు పగ తీర్చుకుంటూ ఒకరిమే ఒకరు ద్వేషం పగ పెంచుకుంటూ తీసిన మూవీయే ఇది. సో రానా నాయుడు సీజన్ 2 గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ప్రస్థానంలోని ఫేమస్ డైలాగ్ ఉంది, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు ఎవరు లేరు నాటకంలో. ఇది సరిగ్గా సరిపోతుంది సీజన్ 1 విషయంలో వచ్చిన విమర్శలకు దృష్టిలో పెట్టుకొని ఈ సీజన్ థ్రిల్ పంచేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సుపర్ణ వర్మ, కరణ్, అశోక్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. తొలి సీజన్ను సెలబ్రిటీల వారి వ్యవహారాలను రానా నాయుడు పరిష్కరించే నేపథ్యంగా సాగితే ఈసారి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం చేసే యుద్ధం అతివృత్తంగా సాగుతుంది. ఈ యుద్ధంలో రానా నాయుడు కొన్నిసార్లు గెలుస్తాడు, కొన్నిసార్లు ఓడిపోతాడు, ఇంకొన్నిసార్లు ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. అందరూ అతనిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తుంటారు, కానీ రానా మాత్రం చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోతాడు. తాము చేసిన ప్లాన్లలో పావుగా వాడుకోవాలని చూస్తే రానాడే చదరంగంలో వాళ్ళంతా పావులా తెలుసుకునేసరికి సమయం మించిపోతుంది. ఇలా సిరీస్ తొలి సీజన్లో పోలీసే ఒక మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్గా తీద్దారని చెప్పొచ్చు. సీజన్ 1లో రానా నాయుడు ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఏకంగా ఒక ఎపిసోడ్ మొత్తం తీసుకున్న దర్శకులు ఈసారి ఓ తప్పు చేయలేదు. నేరుగా రానా కొడుకు కిడ్నాప్తోనే సిరీస్ను మొదలుపెట్టారు. తన కొడుకుని కాపాడేందుకు రానా రంగంలోకి దిగడం, గోవా వెళ్ళడం, అక్కడ తండ్రి నాగనాయుడు తారసపడడం, ఇవన్నీ ఉత్కటంగా సాగుతూనే మరి వినోదాన్ని పంచుతాయి. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తాయి. ఎప్పుడైతే రానా నాయుడు తన సోదరుని చంపాడని తెలిసిందో అప్పటి నుంచే గేము రానా వర్సెస్ రాహుస్గా మారిపోతుంది. కేవలం వీరిద్దరి మధ్యలో ఉన్న వైరాన్ని మాత్రమే చూపించుకుంటూ వెళ్తే ఒక రొటీన్ రివెంజ్ థ్రిల్లర్ అయ్యేది. అలా కాకుండా ఒకవైపు నాయుడు ఫ్యామిలీతో ఎమోషన్స్, మరోవైపు ఓబెరాయ్ కుటుంబం చుట్టూ సాగే ఆధిపత్య పోరు, ఇంకోవైపు రాజకీయంగా ఎదగాలనే రాహుస్ చేసే ప్రయత్నాలు, ఇలా ముక్కోనపు చిత్రాలను డ్రామాగా తీర్చిదిద్దారు. 3 వైపుల నుంచి ఒక కథను సాగుతూ మధ్యలో నాగనాయుడు, తేజు నాయుడు, జఫా నాయుడులు సప్లాప్స్ నడుపుతూ అన్నిటికీ రానా పాత్రనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తీసుకొని దాని అన్నిటినీ అన్వయిస్తూ తీర్చిదిద్దిన విధానమే బాగుంది. సో రానాను ఇరికించేందుకు వీరాజు ఓబెరాయ్ కుట్ర పన్నడం, సోదరుడు మృతికి కారణమైన రానాను అంతం చేసేందుకు రఘు చేసే ప్రయత్నాలు, వాటిని అడ్డుకునేందుకు రానా వేసే ఎత్తులు అన్నీ అలరిస్తాయి. కథపరంగా పెద్ద స్కోపు లేకపోయినా సమస్యల వలయంలో నుంచి రానా ఎలా బయటపడ్డా అనే ఉత్కంఠతో చివరి వరకు ప్రేక్షకుడిని కలిగించడం మాత్రం దర్శకుడు విజయం సాధించాడని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి. అంతేకాదు యుక్త వయసులో పిల్లలు చేసే తప్పులు, వాళ్ళ నీతులు చెప్పే తల్లిదండ్రులు అవే పనులు చేయడం, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన నమ్మకం, జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, ఇలా చాలా అంశాలను రానా నాయుడు ఫ్యామిలీ ద్వారా చూపించిన విధానం మెప్పిస్తుంది.
సో ఈ సిరీస్కు రానా గుండె లాంటి వాడు. రానా నాయుడికి ఆయన నటన చాలా సెటిల్డ్గా ఉంటుంది. కుటుంబం కోసం ఎంతవారైనా వెళ్ళే వ్యక్తిగా ఒకవైపు భావోద్వేగం పంచుతూనే మరోవైపు యాక్షన్తోనూ అదరగొట్టాడు. ఇంకా అతడి తండ్రి నాగనాయుడుగా వెంకటేష్ ఈసారి స్క్రీన్ స్పేస్ తగ్గింది. తొలి సీజన్లో వచ్చిన విమర్శల కారణంగా ఈ పాత్రకు కత్తెర వేశారేమో అనిపిస్తుంది. అయినా ఈ ఏం కనిపించినంతసేపు ఓ జోస్ ఉంటుంది. ప్రతి నాయకుడిగా అర్జున్ రాంపాల్ అలరించారు. పాత్ర తాలూకా ప్రభావం తెరపై కనిపిస్తుంది. సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, సుర్వీర్ చావ్లా, రంజస్ కపూర్, కృతిక్ కర్బందా ఈ పాత్రకు న్యాయం చేశారని చెప్పొచ్చు. సాంకేతికంగా సిరీస్ బాగుంది. విడివి నిమిషాలు ఇంకాస్త తీసుకుని ఉంటే బాగుండేది. మొత్తం 8 ఎపిసోడ్స్, ఒక్కొక్కటి సుమారు 40 నుంచి 50 నిమిషాలు నిడివి సాగుతాయి. తొలి సీజన్పై వచ్చిన విమర్శలు దృష్టిలో పెట్టుకొని కంటెంట్ విషయంలో దర్శకుడు కొంచెం అలర్ట్గా ఉన్నారని చెప్పొచ్చు. కొంచెం ఇబ్బందికరమే. కుటుంబంతో కలిసి చూడొచ్చా అంటే ఈ సినిమా కొంచెం ఇబ్బందికరమే. సీజన్తో పోలిస్తే బోల్డ్ కంటెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్న సంఘటన వెబ్ సిరీస్ వినిపిస్తే అసభ్య పదజాలని మాత్రం చాలా చోట్ల వదిలేశారని చెప్పొచ్చు. సో మొత్తములా రానా నాయుడు సీజన్ 1, సీజన్ 2 అని చూసుకున్నా మొత్తం బోల్డ్ కంటెంట్ బేస్ చేసుకొని కొన్ని ఫ్యామిలీని ప్రతీకారాలు అండ్ అందులో జరిగిన కొన్ని ఆప్యాయతలు అనురాగాలను బేస్ చేసుకొని తీసిన ఈ మూవీ చాలా ఉత్కంఠభరితంగా మనం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా కావాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. సో మొత్తములా ఈ మూవీను నెట్ఫ్లిక్స్లో మనం ఒక ఎపిసోడ్స్ రూపంలో చూడొచ్చు. అదేవిధంగా వేరే మూవీస్ లాగా చెప్పొచ్చు, కానీ నెట్ఫ్లిక్స్లో ఏ మూవీ అయినా ప్లే అయి ఉన్నది కాబట్టి డెఫినెట్గా అందరికీ నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ మూవీని రివ్యూ చేశాను. సో మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం నుంచి ఎండ్ వరకు వీడియో మొత్తం చూడండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.